జై శ్రీరామ్. 2022 నుంచి 2026 జూన్ వరకు మొత్తం 21 ప్రెడిక్షన్స్ అనేవి ప్రూవ్ అయ్యాయి. అవన్నీ కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతోంది. ఏ యూట్యూబ్ ఛానల్లోనూ ఇన్ని ప్రెడిక్షన్స్ అనేవి ప్రూవ్ అయినవి ఏ ఛానల్ లేదు. మీరు కనుక నన్ను సంప్రదిస్తే కనుక మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్ నాకు ఇస్తే కనుక మీ కెరియర్ గురించి, మ్యారేజ్ గురించి, ఫ్యామిలీ గురించి, బిజినెస్ గురించి, హెల్త్ గురించి చెప్పడం జరుగుతుంది. కనుక నన్ను సంప్రదించండి. కన్యారాశికి అధిపతి బుధుడు. కన్యారాశిలో హస్త 4 పాదాలు, చిత్త 1-2 పాదాలు, ఉత్తర 2, 3, 4 పాదాలు ఉంటాయి. ఈ నక్షత్రం వాళ్ళందరూ నేను చెప్పే వార ఫలితాలు వర్తిస్తాయి. ఈ వారంలో కన్యారాశి వారికి గురు యోగిస్తున్నారు, లాభస్థానంలో రవి యోగిస్తున్నారు, దశమ స్థానంలో బుధుడు యోగిస్తున్నారు, 6వ స్థానంలో రాహు యోగిస్తున్నారు. కన్యా రాశి వారికి శుక్రవారం రోజు ముఖ్యమైన పనులు స్టార్ట్ చేస్తే ఖచ్చితంగా విజయం సాధిస్తారు. సోమవారము, మంగళవారం, బుధవారాల రోజుల్లో మాత్రం ముఖ్యమైన పనులు స్టార్ట్ చేయకండి, ఇబ్బంది పడే అవకాశం ఉంటది. అన్నదానం చేయని బ్రాహ్మణుడికి మంచి ఫలితాలు చూస్తారు. నవగ్రహ టెంపుల్కి వెళ్ళండి, చాలా చాలా మంచి ఫలితాలు ఉంటాయి. కన్యా రాశి వారి కుటుంబాధిపతి అయిన శుక్రుడు వ్యయ స్థానంలో ఉన్నారు. ఖర్చులు విపరీతంగా ఉంటాయి, ఆదాయానికి మించిన ఖర్చులు ఉంటాయి, కుటుంబ పరంగా సమస్యలు ఉంటాయి, కుటుంబ నుంచి దూరంగా ఉండే అవకాశం ఉంటది. జాగ్రత్తగా అవుతే ఉండండి. ఈ వారం అనేది అంత అనుకూలంగా అవుతే ఉండదు. బిజినెస్ పరంగా పెట్టుబడి తగ్గించి పెట్టుకోండి. మ్యారేజ్ పరంగా సమస్యలు అయితే ఉంటాయి. వృత్తిపరంగా మాత్రం చాలా బాగుంటుంది. దశమ స్థానంలో బుధుడు భద్రమహాపురుష యోగాన్ని ఇస్తున్నారు కన్యా రాశి వారికి. ఈ వారం అనేది దాని మూలంగా బిజినెస్ పరంగా చాలా ఎక్సలెంట్ డెవలప్మెంట్స్ అయితే ఉంటాయి. వృత్తిపరంగా ఎక్సలెంట్ డెవలప్మెంట్స్ అయితే ఉంటాయి. చాలా చాలా సంతోషంగా అయితే ఉంటారు. ఆరోగ్యపరంగా ఇబ్బందులు ఉంటాయి. శత్రువులు అనే వాళ్ళు అధికంగా ఉంటారు. కొంచెం జాగ్రత్తగా అవుతే ఉండండి. సమస్యలు అధికమయ్యే అవకాశం ఉంటుంది. రావాల్సిన డబ్బు ఆగిపోవడం జరుగుతుంది. దాని మూలంగా మానసికంగా ఇబ్బంది పడే అవకాశం అయితే ఉన్నది ఈ వారం అనేది. శత్రువులు అనే వాళ్ళు చాలా అధికంగా ఉన్నారు. నారాయణ కవచం చదువుకోండి, చాలా చాలా మంచి ఫలితాలు ఉంటాయి. మీ భవిష్యత్ వివరాల కోసమై హెచ్ఎల్ఎన్ జ్యోతిష్యాలను సంప్రదించండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.